మా అన్న అబ్బో గిట్లా మీరందరూ కోరుకోరా మళ్ళొచ్చే జన్మలన్న మీ తోడ పుట్టిన అన్నదమ్ములు రాజకీయంగా ఏదో ఒక పదవిలో కూర్చోవాలి, వాళ్ళ తోడ మేము పుట్టాలి, ఇట్లా ఈ ఎనుముల భాష దగ్గర దోసుకొని తినాలి మేము కూడా అని కోరుకోరు మీరు మళ్ళా జన్మలన్న. ఇది మామూలు లైసెన్స్ కాదు, ఇంటర్నేషనల్ లైసెన్స్ అయిపోయింది దోసుకు తింటానికి. తోడ పుడితే చాలు. అన్న అనకొండట, సరే అన్న అండ అవినీతి కొండ, 200 కోట్ల భూమి మింగిన కొండలరెడ్డి ఫ్యూచర్ సిటీలో తమ్ముడికి విలువైన 5 ఎకరాల భూమి కట్టబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాడు బొంగురం లేని షెల్ కంపెనీ పేరు మీద ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తారు. రేవంత్ మరో తమ్ముడు జగదీష్ రెడ్డితోనూ పెట్టుబడులు పెట్టించారు. గతంలో రేవంత్ బావమరిది సూదిని సుజన్ రెడ్డికి 1137 కోట్ల అమృతు కాంట్రాక్టులు ఇచ్చారు. అర్హత లేకపోయినా టెండర్లు ప్రభుత్వ భూములు మింగేస్తున్నారు. అనుముల పరివార అక్రమాలపై విచారణ జరపాలి. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ వర్కింగ్ ఎవరా రాసినోడు తలకాయ ఉన్నదా రాష్ట్రం కోరికన్నా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కాదరా బాబు. శంకర్ ఎవరా ఈ ఎడిటరు మనకి మాట్లాడు. సో ఇది కథ. మరి ఇప్పుడు దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజాక్షేత్రంలో నా అన్నదమ్ములు ఏ తప్పు చేయలేదు, నీ విచారణ చేస్తా అని చెప్పే దమ్మున్నదా? చేయాలి నిజంగా దమ్ముంటే. మందికి సోమవారం మనకు మంగళవారం ఎట్లా? బీఆర్ఎస్ వాళ్ళ అవినీతి లక్షల కోట్లు ఉన్నది, నీ అన్నదమ్ముల అవినీతి లక్షల కోట్లు. ఇప్పుడు ఏం చెప్తారంటే, నాకు డబ్బు మీద పెద్ద ఆశ లేదు, నాకున్న ఒక బిడ్డకి పెళ్లి చేసినా నాకు దేవుడు అంతో ఇంతో రియల్ ఎస్టేట్లో మంచిగా సంపాదించి పెట్టి నాకేం టెన్షన్ అంటాడు. ఈ లంగమాటలు చెప్పుట్లో మంచిగా ఉన్నది. నీకు అక్కర్లేదో కానీ నీ అన్నదమ్ములు మంచిగా సంపాదిస్తారు. తరతరాలు కూర్చొని తిన్నా తరంత సంపాదిస్తారు. మరి ఏ జన్మలు వేసుకున్న పాపం తెలంగాణ బయలు ఓటేసారు, సరిపోను అనుభవిస్తా ఉన్నాం మేము. మరి మా ప్రజలకు పథకాలు ఏమంటే చేతన తెలియదు. మరి మా ప్రజలకు ఏమంటున్నా చేతన తెలియదు. నీ అన్నదమ్ములు దోసుకుంటారు మాత్రం బాగా దొరుకుతుంది. ఈ వార్త ఇప్పుడు మా పత్తిత్తు జర్నలిస్టు ఒక ఆయన ఉంటాడు తెలంగాణలో, ఆయన పత్తిత్తు జర్నలిస్టులో ఫస్ట్ వస్తాడంట. ఏమైనా రాయలేదా? మా రాధాకృష్ణ గారు ఆయన జర్నలిజంలో వాళ్ళ గురువులు నేర్పిన విలువలు పాటిస్తాడు. ఆయన వస్తాడా రాడా? నిన్నది వస్తాను. ఇది ఒక్క నిమిషం ఆయన మా రాధాకృష్ణ రాసిండ చూడాలి. రాయలే కదా, రాయలే అలా కనిపిస్తాను రాలాడు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ములు దోసుకు తింటారు, అన్నయ్య దాన్ని సహకరిస్తాడు. దీని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా పత్రికల్లో కవర్ కాకుండా మేనేజర్స్ ఇది ఎంత పెద్ద లత్కోరగా అనేది ఇప్పుడు ఈ వార్త చూసి నేర్చుకోవాలి మీరు. రాధాకృష్ణ అంటాడు ఎంత లుచ్చగాడు, ఎంత లత్కోరగాడు, ఎంత సౌట, ఎంత ప్రజల్ని చుతగానం చేస్తాడు అనేది ఈ వార్త చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఉందా అన్న ఈ వార్త? అందుకే వీళ్ళు లత్కోరగాడని జర్నలిజంలో పేరు వచ్చింది. పత్తిత్తు లెక్క రాస్తాడు మళ్ళీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అవినీతుల గురించి ఈ సన్నాసి నా కొడుకు ఎందుకు రాయాలి మీరు చెప్పురి? కళ్ళు కనపాలి లేదా సన్నాసి? కళ్ళ కాకులు పొడిచినాయా? దొంగ నా కొడుక. తెలంగాణ పట్టిన సగం శని నువ్వే. ఏ దేవుడు ఎట్ట అడ్డుకుంటాడో తెలియదు కానీ నీ పేపర్ సంఖ్య నాకిపోతే ఈ తెలంగాణ సగం బాగుపడుతుంది. నిజంగా చెప్తాను, బాగా చెప్తా. దొంగ నా కొడుకు కదా వీడు, తెలంగాణ పట్టిన శని. ఇప్పుడు అదే కేసీఆర్ గురించి రాయంటే సింగులు లేపుకొని రాస్తాడు. గజ్జలు కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు లేపుకొని ఎగురుకుంటూ రాస్తాడు కేసీఆర్ గురించి రాయమంటే. కాళేశ్వరం కూలింది, కుంగింది, నూకింది నీ లోపల ఇటువంటి పాటగా రాస్తావు. కానీ రేవంత్ రెడ్డి అన్నదమ్ముల లంగపాల గురించి అబ్బో పతివత అంటే పరమాన్నం ఉంటే 32 నెలలు అవుతుంది, ఇంక ఉడుకుతలేదు. ఇంకా చెప్తాడు మళ్ళీ సంసార లెక్క, నేను పత్తి గింజను. మరి బట్టి విక్రమార్క అవినీతి చేసిందని రాసినావు, ఇంకొక ఆయనని రేవంత్ రెడ్డి మెప్పించడానికి ఒప్పించడానికి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరి మీద వార్తలు రాసినావు.
మరి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద వార్తల దమ్ము లేదా? రాధాకృష్ణకు దద్దమ్మన్నా వేసుకున్నావా? మనం ఏమన్నా ఇసవంటివి వేసుకొని భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు సంసారి కదా మంది ముందలా. వీడు రాసినాడా ఇదే రారు ఏది ఈయన పేపర్లో వాడితే నాకు అనిపిస్తలేదు అన్న. మీ అమ్మ జరాగరా కళ్ళకు నాకు పచ్చకామర్లు వచ్చినట్టు నాకు చూద్దాం ఏది మరి ఇక్కడ వాడితేది. వీళ్ళందరూ చాలా ప్రపంచకంలో ఈయనంత సంసారాలైన పేపర్ నడిపేటోళ్ళు లేరని చెప్పుకుంటారు వీళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రేవంత్ రెడ్డి పెంపుడు కుక్కలు కారనుకున్నావు మీరు. రేవంత్ నాడు కాదు, రేవంత్ జ్యోతి కాదు, రేవంత్కి ఏది కాదు. మీరు నిజంగా ప్రజల తరపునే వార్తలు రాస్తారు అనుకుంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్న ఒక పార్టీ, ఆ పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దాంట్లో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అన్నదమ్ములు అవినీతి చేస్తారని రాశారు. ఇది అక్కడ వచ్చే వార్తన, అక్కడ రాని వార్తన. ఇక ఇంకొక ఉంది, ఈమె తెలంగాణకు వెలుగా రేవంత్ రెడ్డి వెలుగా నాకు తెలియదు. ఈమె రాసిందా చూద్దాం. ఏదో ఈమె దాంట్లో కూడా కనిపించలేదు నాకు. ఓ పని చేయరు, మంగళారతి పాట పాడదాం మన వీళ్ళందరికీ. 2 అగరబత్తులు తెచ్చి చక్కగా సంసారం లెక్క పత్రికలు నడుపుతారు. సంసారి పొక్కలు వీళ్ళంతా పత్రికింజ లెక్క పత్రిక నడిపేటోళ్ళు ఈ భూప్రపంచం దొరకరు అని చెప్పేసి రాదామా. ఇంకొక ఆయన మా సారు ఉంటాడు. వీళ్ళందరికీ జర్నలిస్టులు, వీళ్ళంతా మామూలు జర్నలిస్ట్ కాదు. తెలంగాణలో అసలు జర్నలిజం మొత్తం నీతి నియమాలు నిబంధనలతో పనిచేస్తుంది కదా. మరి అంత పాటు రాస్తాడు వీళ్ళు వార్తలు. మా సారు ఈయన పాపం కాంగ్రెస్ పార్టీకి ఈయనకేం సంబంధం లేదు. ఈయన సంసారి ఎమ్మెల్సీ. ఈ సంసారి ఎమ్మెల్సీ రాసిండా చూద్దాం. ఎందుకంటే ఈయన కబ్జాలు ఆయన కాపాత, ఆయన కబ్జా ఈయన కాపాతలు, అంతా పత్తితుల సంఘం పెట్టి వీళ్ళంతా. అబ్బా ఏమా ఇందానా జర్రాగరే. ఓ రాయవా గిట్ట పెట్టినందుకు? నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ఫోటో లేదా? నువ్వు జర్నలిస్ట్ అంటే వీళ్ళందరూ లంగలయ్యారు. నీ పతివతను పుడతాను పుట్టినావుగా, శనార్థని పెట్టినావు తెలంగాణ పాలిటీ చిన్న లెక్క. మరి 200 కోట్ల లెక్కేది, అన్నదమ్ముల బొమ్మలయ్యి వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఫోటో ఏది? మలేషియా గారు మీరు ఇంకా పెద్ద సంసారి పత్రిక. వీళ్ళందరూ లంగలు తయారు, నేను ఒక్కని సంసారాన్ని పుట్టినావు. ఇది ఈయన కథ. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో నేను రోజు చెప్తా, రేవంత్ రెడ్డికి ఒక 3 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి వెన్నెముకలా పనిచేస్తున్నారు మీడియా ఛానల్ అని చెప్పినాం. ఇప్పుడు 4 పత్రికలు అయిపోయినాయి, ఇంకొక మిగిలిందేమో. ఏం పేరు రేవంత్ దిశ. ఏం పత్రికలు ఉందా? వాళ్ళు అసలు తప్పే చేయలేదు. రేవంత్ అన్నదమ్ముడు తప్పు చేయలే. ఇప్పుడు తిరుపతి రెడ్డి గురించి ఈ సన్నాసి నా కొడుకు వార్త రాసే దమ్ము ఉంది దీనికి. తిరుపతి రెడ్డి మీద వార్త అంటే వాని జీల దమ్ము ఉండాలి. తిరుపతి రెడ్డి పుట్టినరోజు వస్తే ఇంత పెద్ద యాడ్ వేసి వీడు ఎందుకు రాస్తాడు? వీని పేపర్ బతకాలన్నా, వీని పత్రిక బతకాలన్నా వీడు వార్త రాయకూడదు. కానీ మేము మాత్రం జర్నలిస్టులమే, సంసారీలో మామూలు జర్నలిస్టులం కాదు. దొంగనా కొడుకుల ముఠా చేరింది తెలంగాణలో ఈ పేపర్ నడిపేటోళ్ళకు. ఇదే వార్త. ఇక మీరు నేను చెప్పింది నిజమా కాదా అని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఎంత తప్పుందా? రేవంత్ రెడ్డి కోసం ఒక 5 పత్రికలు పనిచేస్తున్నాయి. ఈ 5 పత్రికల ఎజెండా రేవంత్ రెడ్డి ఎజెండానే. ఆయన స్క్రిప్ట్ పంపిస్తే వీళ్ళు రాస్తారు అంతే. ఓన్లీ ఇప్పుడు నమోజ తెలంగాణ పత్రిక, తెలంగాణ అనే 2 బీఆర్ఎస్ పత్రికలు తప్ప ఏడో కూడా ఈ వార్త రాలే. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ అవినీతి గురించి వీళ్ళు రాస్తే తప్ప వాళ్ళు రాయారు. మళ్ళా ఇది సినిమా, దీని పేరు యనుమల పరివారం సినిమా.